ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాసుల వారు ఎటువంటి కార్యక్రమాలు ఈరోజు చేపట్టాలి అనేటువంటి అంశాలని పరిశీలిద్దాం. మన ధర్మం శీర్షికలో బుధవారం నాడు విష్ణువుని, విష్ణు స్వరూపాలని ఆరాధించడం ద్వారా ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈరోజు భాద్రపద బహుళ నవమి, పునఃప్రయత్నాలకి పనికి వస్తుంది. అలాగే వారం సోమవారం లేదా బుధవారం. ఈరోజు చేపట్టేటువంటి విష్ణు సహస్రనామ పారాయణ, పెసలు దానం బుధుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడుతుంది. ముఖ్యంగా విద్యా సంబంధిత, వ్యాపార సంబంధిత క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు తెచ్చిపెడుతుంది. ఇక ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రంలో ఈరోజు ఏ పాదంలో పుట్టినప్పటికీ పుట్టేటువంటి వారికి ఎటువంటి దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈరోజు ఆరుద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి. ఈ కన్యలో ఉండేటువంటి రాహు మహావిష్ణుతో సమానం కాబట్టి చక్కటి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి ఛాయాగ్రహం. ఇక ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే రవి యొక్క సంచారం కన్యారాశిలోకి రాత్రి 8:55 ప్రవేశం. ఇది ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి, ధనుస్సు రాశి వారికి, మీనరాశి వారికి, అలాగే మిథున రాశి వారికి శుభ ఫలితాలని కలిగిస్తుంది. ఈ సంచారం ఒక నెల ఉంటుంది. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే బృహస్పతి యొక్క ఉచ్చస్థితి, బుధుడు యొక్క ఉచ్చస్థితి, కుజుడు యొక్క స్వక్షేత్ర స్థితి, శని యొక్క ఉచ్చస్థితి ఈ రోజు ఉండేటువంటి వారికి దశ అంతర్దశల్లో శుభ ఫలితాలని, యోగ్యతని, ఐశ్వర్యాన్ని కలిగించడంలో సమర్థత కలిగి ఉన్నాయి. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక పరిస్థితిలో మెరుగైనటువంటి మార్పులు మాత్రం ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చేపట్టవలసినటువంటి వ్యవహారాల్లో జాప్యాలు కొనసాగుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య ప్రతికూలత కొనసాగుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాల్ని ఆలస్యంగా ప్రారంభించగలుగుతారు. విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ అన్ని రంగాల వారికి కూడా సులభతరం అవుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య ఖర్చులు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది, ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. గణపతి ఉపనిషత్తు పఠనం, అష్టోత్తర పఠనాలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. మనోధైర్యాన్ని పెంచి విజయాలను దగ్గర చేస్తాయి. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటికి రాగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో శుభవార్తలు వింటారు. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు వెన్నంటి ఉంటాయి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. అధికారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేజిక్కించుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్ని సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. శ్రీ మహాలక్ష్మికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు, కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి బలాన్ని పెంపొందింపజేస్తుంది. అవమానకర సంఘటనల్ని దూరం చేస్తుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార నిర్ణయాలపై తర్జన భర్జనలు కొనసాగుతాయి.
వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను చవిచూస్తారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు మాత్రం మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. క్రీడా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు బాగానే కలిసి వస్తాయి. వ్యాపార విజయాలకే చేసేటువంటి ప్రయత్నాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు వెన్నంటి ఉంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సుప్రభాత పఠనం ఈరోజు మీకు మేలుని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిరీత్యా చేపట్టగలుగుతారు. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో అనువైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా లబ్ధిని చేకూర్చుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార ప్రయోజనాలకై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనువైనటువంటి మార్పులు దగ్గరవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి మానసిక క్లేశాలు దూరమవుతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. వ్యాపార నూతన నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఆశించినటువంటి ఆదాయాన్ని పెంపొందింపచేసుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో విభేదాలు తలెత్తుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. భాగస్వాములతో కూడా చిరు సమస్యలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. వ్యాపార ప్రతిబంధకాల్ని వెంటనే ఎదుర్కోలేకపోతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలిస్తాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. నూతన కార్యక్రమాలు ఉద్యోగపరంగా చేపట్టగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ శ్రమతో కూడినటువంటి విజయాల్ని సాధించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాన్ని దగ్గర చేసుకోగలుగుతారు. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. అమ్మవారికి చేసేటువంటి కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు, ఆధ్యాత్మిక పూజలు గ్రహ ప్రతికూలతని దూరం చేసి అనుకూలతని రెట్టింపు చేస్తుంది. వ్యాపార ప్రతిబంధకాలను దూరం చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు దగ్గరవుతాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే అధికారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారీత్యా కొనసాగుతుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో అనుకూల మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిలో అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ఆదాయాన్ని కూడగట్టుకోగలుగుతారు. సహాయ సహకారాలు లభిస్తాయి. విదేశీ వ్యవహారాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు ఈ రాశివారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఏలినాటి ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు దూరమవుతాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు, అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. ఆర్థిక లాభాల్ని గడించగలుగుతారు. ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నత్తనడక కార్యక్రమాలు కొనసాగుతాయి.
వ్యాపార ప్రతిబంధకాలను వేగవంతంగా ఎదుర్కోలేకపోతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో లోపాలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. విద్యా సంబంధిత చిక్కుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వ్యాపార ప్రతిబంధకాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాల్ని ఆలస్యంగానైనా సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చోటు చేసుకుంటే ఖర్చులు తగ్గుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాలను దగ్గర చేసుకోగలుగుతారు. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. వెంకటేశ్వర స్వామికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, ఆధ్యాత్మిక సేవలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. గ్రహ ప్రతికూలతను దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. ఉద్యోగ పునఃప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పనుల్లో ఆటంకాలను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విభేదాలు జటిలమవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. వ్యాపార ప్రయోజనాలు సాధించడానికి చేసేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలని చవిచూస్తారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు మొదట బాధించిన తర్వాత అనుకూలిస్తాయి. రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత, అష్టమ చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక మార్పులు ఆర్థికంగా అనుకూలంగా మారతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. స్నేహితుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాన్ని సంపాదించుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు వ్యాపారీత్యా కూడా అనుకూలతను పెంపొందింపచేస్తాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలను ప్రతిభతో ఎదుర్కోగలుగుతారు. కుటుంబ వ్యవహారాలు సామాన్యం. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి తమలపాకులతో కూడినటువంటి పూజలు నిర్వహించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాన్ని వేగవంతంగా పొందగలుగుతారు. అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. విద్యా సంబంధిత విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. వ్యాపార విజయాలను సాధించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. అదృశ్య సంఘటనలు గృహంలో కొనసాగుతాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో అనువైనటువంటి మార్పులు దగ్గరవుతాయి. శుభవార్తలు వింటారు. ప్రయాణాలు ఆశించినటువంటి ప్రయోజనాలను దగ్గర చేస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాల్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్ని వెంటనే పొందగలుగుతారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. రుణ సంబంధిత ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార దక్షత కలిగి ఉంటారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు త్వరితగతిని సమాధానాలు పొందలేకపోతారు. కుటుంబ వ్యవహారాల్లో చిరు సమస్యలు ప్రారంభమవుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో కూడా విఘ్నాలను చవిచూస్తారు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. కుటుంబ సఖ్యత లోపించేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులు దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు.
ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడేటువంటి అనిశ్చితి తొలగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో రక్షణ తోడవుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారపు చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యవహార దక్షత కలిగి ఉంటారు. వ్యాపార వ్యవహారాల్లో ఆశించినటువంటి ధనం చేతికి అందుతుంది. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు కలిసి వస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాలను దగ్గర చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా కుజుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు దూరమవుతాయి. ప్రయాణాల్లో ఏర్పడేటువంటి ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు తగ్గుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు మన ధర్మం శీర్షికలో బుధవారం నాడు విష్ణువుని, విష్ణు స్వరూపాలని పూజించడం ద్వారా కలిగేటువంటి ప్రయోజనాల్ని పరిశీలిద్దాం. బుధవారం విష్ణువు యొక్క ఆరాధనకి చాలా ఉత్తమమైనది. బుధుడు విష్ణుప్రియుడు. బుధవారం నాడు విష్ణువుని, విష్ణువు అవతార మూర్తుల్ని ఆరాధించడం ద్వారా కార్యసిద్ధి చేకూరుతుంది. కార్యానుకూలత ఏర్పడుతుంది. విష్ణువు అవతార స్వరూపులైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీరాముడు, నరసింహస్వామి, శ్రీకృష్ణుడు వంటి దేవతా స్వరూపాలని ఆరాధించడం ద్వారా జీవితంలో పురోగవృద్ధి సాధ్యపడుతుంది. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఈతి బాధలు తొలగిపోతాయి. మధో వికాసం విద్యార్థులకి ఏర్పడుతుంది. సుగంధ భరితమైనటువంటి పుష్పాలతో, కర్పూర చందనాలతో స్వామిని పూజించడం ద్వారా జ్ఞానం పెరుగుతుంది. బుధవారం నాడు విష్ణు సహస్రనామ పఠనం లేదా వినటం చాలా శ్రేయస్కరం. సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. శ్రీరామ రక్షాస్తోత్రాన్ని చదవటం కూడా మంచి ఫలితాలని కలిగిస్తుంది. ఆనందకర సంఘటనల్ని ఆహ్వానిస్తుంది. మల్లెలు, గులాబీలు, సన్నజాజులతో, తులసి దళాలతో విష్ణువుని, విష్ణు అవతారమూర్తుల్ని బుధవారం నాడు ఆరాధించడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు గృహంలో చేకూరుతాయి. పానకం, వడపప్పు లేదా క్షీరాన్నాన్ని స్వామికి నివేదన చేయటం కూడా ఉత్తమం. బుధుడు లోహ సంబంధిత గ్రహం కాబట్టి నూతన వాహన కొనుగోలుకు బుధవారం చాలా మంచిది. బుధవారం విద్య, వ్యాపార, ఆర్థిక లావాదేవీలకు కూడా చాలా మంచిది. వృత్తి, ఉద్యోగ మార్పులకి శుభకరమైనది. బుధవారం నాడు విష్ణు స్మరణ సంపూర్ణ శుభ ఫలితాల్ని కలిగిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద వంశంలో ఆయుర్వేద వైద్య విశేషాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన పాదాలలో తిమ్మిర్ల సమస్య తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉండేటువంటి మార్గాల గురించి తెలుసుకుందాం. మామూలుగా ఎప్పుడు కూడా మనకి కాళ్ళకి చక్కగా స్పర్శ తెలియాలి, ఎప్పుడు ఏ ఇబ్బంది ఉండకూడదు. అయితే కొంతమందికి ఏంటంటే పాదాల్లో ఎప్పుడు చూసినా తిమ్మిరిగా ఉన్నట్టు, నడుస్తూ ఉంటే ఎక్కడో దేని మీదో కాలు పెట్టినట్టుగానో, ఇసుక మీద నడుస్తున్నట్టుగానో ఉందని చెప్తూ ఉంటారు. ఇలాంటి సమస్య రావడానికి ఏంటంటే విటమిన్ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ అంటాం. అంటే విటమిన్ బి కనుక లోపించినట్టయితే ఈ పాదాలలో తిమ్మిర్ల సమస్య వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మధుమేహం కానీ, రక్తపోటు కానీ చాలా కాలంగా బాధిస్తున్నటువంటి వాళ్ళలో కూడా నరాలలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి తిమ్మిర్లు రావడానికి అవకాశం ఉంటుంది. మద్యపానం చేసేటువంటి వాళ్ళలోనూ, ధూమపానం చేసేటువంటి వాళ్ళలో కూడా ఈ పాదాలలో తిమ్మిర్లు అనేటువంటి సమస్య వస్తూ ఉంటుంది. ఇటువంటి సమస్యను తగ్గించుకోవడానికి కొన్ని ఆయుర్వేద తైలాలు బాగా సహాయపడతాయి. అటువంటి ఒక తైలాన్ని ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ తైలం తయారు చేసుకోవడానికి మనకి మొట్టమొదట కావాల్సినటువంటిది అశ్వగంధ. ఈ అశ్వగంధ అనేటువంటిది వాత దోషాన్ని బాగా తగ్గించి ఈ తిమ్మిర్లు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. అలాగే అశ్వగంధ ఒక చక్కటి రసాయనం ఎప్పుడూ కూడా మన లోపల ఉండేటువంటి ప్రతి కణం చక్కగా బాగా పనిచేసేలాగా బాగా తోడ్పడుతుంది. అశ్వగంధ వేర్లను తీసుకుని చక్కగా చూర్ణంలాగా చేసేసుకుని దాన్ని ఒక 100 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. మనకి తర్వాత కావాల్సినటువంటి మూలిక ఏంటంటే బల మూలం. ఈ బల అనేటువంటిది కూడా అశ్వగంధలాగానే చక్కటి రసాయనం. ఇది కూడా ఏంటంటే వాతదోషాన్ని బాగా తగ్గించి పాదాలలో ఉండేటువంటి నరాలను చక్కగా ప్రేరేపించి స్పర్శ జ్ఞానం బాగుండేలాగా చేయడానికి బాగా తోడ్పడుతుంది. బల వేర్లను కూడా
చూర్ణంలాగా చేసేసుకుని, అంటే మరీ మెత్తటి చూర్ణం అవసరం లేదు, కొంచెం బరకగా ఉన్నా సరిపోతుంది. దీన్ని కూడా ఒక చూర్ణంలా చేసుకుని 100 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఓం ఆంజనేయాయ నమః. ఓం మహావీరాయ నమః. ఆలోచన ఒక్కసారి దుఃఖంతో కానీ కోపంతో కానీ బయలుదేరితే నిర్ణయాలు సక్రమంగా జరగవు. అందుకే సుందరకాండ చదువుకున్న వాళ్ళు ఎవరైనా తెలుసుకోవలసింది ఒకటే, చాలా కోపంగా ఉన్నప్పుడు ఆలోచించి నిర్ణయానికి రాకూడదు, కాసేపు విడిచిపెట్టేయాలి ఆలోచించడం. కోపం వెనక్కి వచ్చేసేటటువంటిది, తాను సహజ స్థితిని తాను పొందేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. అందుకే పెద్దలు ఏం చెప్తారంటే, బాగా కోపం వచ్చినప్పుడు గురువు గారి యొక్క మూర్తి ముందు కూర్చోమంటారు. ఎవరో గురువు ఉంటారు, ఆ గురువు గారి ముందుకు వెళ్ళి కూర్చున్నారనుకోండి, గురువు గారి దగ్గర కూర్చుంటే మంచిదే. గురువు గారు శరీరంతో లేకపోతే గురువు గారి యొక్క చిత్తరువు ముందు కూర్చున్నారనుకోండి, గురువుగారి వంక చూసేటప్పటికీ ఆయన చేసిన బోధ జ్ఞాపకానికి వస్తుంది. ఆయన జీవితంలో ఆయన పడిన కష్టాలు గుర్తొస్తాయి, ఆయన ఊంచుకున్న స్థితి గుర్తొస్తుంది. వెంటనే ఎలా పట్టుకుందో అంత జాగ్రత్తగానూ జారిపోతుంది కోపం. అందుకే కాసేపు భగవద్ధ్యానంలో కానీ, సద్గ్రంథ పఠనంలో కానీ, భజనలో కానీ, భగవత్ సంబంధమైన కీర్తనలను శ్రవణం చేయడంలో కానీ తాను మళ్ళీ మానసిక స్వస్థత పొందాననే వరకు ఆలోచన చేయకూడదు. అలాగే తీవ్రమైన ఉద్వేగంలో, దుఃఖంలో ఉన్నప్పుడు ఆలోచన చేయకూడదు. నిర్ణయం చేసుకోవడానికి అప్పుడు చేసే ఆలోచన ఎప్పుడూ నిరాశాజనకంగానే ఉంటాయి. అవి ప్రమాదకరమైనటువంటి నిర్ణయములుగా మారుస్తాయి. మనిషిలో ఉన్న రాక్షసత్వం బయటికి వచ్చి జీవితాంతం విచారించవలసినటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతాయి అంటే, ఈ రెండు పరిస్థితులలో ఉండగా ఆలోచించి చేసుకున్న నిర్ణయాలు. సుందరకాండ దాన్ని మనకి చూపిస్తుంది. ఇంత చదువుకున్నవాడు, ఇంత రామభక్తి తత్పరుడు, ఇంతటి మహాపురుషుడు ఉద్వేగంలో ఆలోచన మొదలు పెడితే ఎంత దూరం వెళ్ళిపోయారో చూడండి. ఏ రామచంద్రమూర్తి యందు తనకి కలిగినటువంటి భక్తి వలన ఆయన ధనస్సు నుండి వినిర్ముక్తమైన బాణంలా తాను లంకాపట్టణానికి చేరగలదని శపథం చేశారో, అటువంటి మహానుభావుడు చిట్ట చివరికి వానర వంశానికి చెందినటువంటి సుగ్రీవుడు, నరులకు చెందినటువంటి రామచంద్రమూర్తి ఇద్దరూ శరీరాలు విడిచిపెడతాయని, ఉభయ వంశాలు నశించిపోతాయని, నరవానరులు లోకంలో ఉండరని నిరాశావాదంతో కూడినటువంటి నిర్ణయం చేసుకుని దానికి తాను కారణము కాకూడదనుకుని తానే శరీరం విడిచిపెట్టేయడానికి సిద్ధపడిపోయారు. కానీ మహానుభావులకు ఒక ప్రజ్ఞ ఉంటుంది. వాళ్ళ ఆలోచనలు వైక్లభ్యములు చెందిన పరమేశ్వరుడు కాపాడుతుంటాడు. అందుకే మీరు ఎప్పుడు చూడండి, మీరు ఏ పూజ చెయ్యండి, ఏ వ్రతం చెయ్యండి, ఏ నోము చెయ్యండి, ఏ యజ్ఞం చెయ్యండి, ఏ యాగం చెయ్యండి, సనాతన ధర్మంలో రెండిటిని అడుగుతారు. ఒకటి, పూజ అంతా పూర్తి చేసి అడిగేది ప్రచోదయాత్. మీరు శారదా నవరాత్రులు పూర్తి చేశారనుకోండి, కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఓ దుర్గామాత, నా బుద్ధిని ప్రచోదనం చేయి. ప్రచోదనము అంటే బుద్ధిని ప్రేరేపించుట. సక్రమమైన మార్గము వైపు నా బుద్ధిని తిప్పు, మంచి నిర్ణయముల వైపు తిప్పు. ఆ మంచి నిర్ణయం వైపు తిప్పగలిగిన ప్రజ్ఞ పరమేశ్వర కృపగా ఎప్పుడు వెన్నంటి ఉంటుంది. ఎవరికి? భక్తితో భగవంతుణ్ణి నమ్ముకున్నవాడు ఎప్పుడైనా తన జీవితంలో ఆలోచన ధోరణిని యందు అపసవ్యంగా ఆలోచించి అయోమయానికి గురి అయితే ఆ భక్తియే లోపల ఉండి పరమేశ్వర అనుగ్రహంగా ప్రచోదనం చేసి మళ్ళీ ఊంచుకోవడానికి కారణమవుతుంది. నమస్కారానికి, ప్రార్థనకి అంత శక్తి ఉంటుంది. బయలుదేరే ముందు చేసినటువంటి నమస్కారం, ప్రార్థన ఇప్పుడు కాపాడుతున్నాయి హనుమని. ఇంత తీవ్రమైన ఉద్వేగాన్ని పొందినటువంటి వ్యక్తి అగ్నిహోత్రంలో పడిపోతానన్నారు, సముద్రంలో పడిపోయి శరీరం విడిచిపెట్టేస్తానన్నారు. శరీరం విడిచిపెట్టడం ధార్మికంగా ఎలా విడిచిపెట్టచ్చని ఆలోచించారు. అది విచిత్రం. నేను హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక వానప్రస్థో గమిష్యామి హెదృష్ట్వా జనకాత్మజాం అన్నారు. సీతమ్మ తల్లి కనపడే వరకు నేను వానప్రస్థునై సముద్రపుటొడ్డున కూర్చుంటాను. చేతిలో పడితే తింటాను, పడకపోతే ఊరుకుంటాను. శరీరాన్ని కాకులు, పక్షులు, క్రూర మృగాలు తినేస్తే లేదు, నీటిలో వదిలిపెట్టేస్తాను శరీరాన్ని. అంటే ఎంత తీవ్రమైన వైపు వెళ్ళిపోయిందో చూడండి ఆలోచన.
ఇంత తీవ్రమైన ఆలోచన కలిగినటువంటి వ్యక్తికి ఇంకొక పిల్ల తెమ్మెర తగిలిందనుకోండి, ఆలోచన తరంగం, సుందరకాండ పారాయణకి సుందరకాండ ఉపన్యాసానికి మీరు నేను కూర్చోం. అసలు రామకథలో హనుమంత గొప్ప స్థితికి వెళ్ళరు. ఏది పట్టుకోవాలో జీవితంలో, ఏది పట్టుకుంటే మనిషి ఆలోచన యందు వైక్లభ్యములు వచ్చినప్పుడు కూడా కాపాడుతుందో సుందరకాండ నిరూపిస్తోంది ఉపాసన కాండగా. ఆయన భక్తి ఆయన్ని కాపాడింది. ఆయనకి ఉత్తర క్షణంలో ఒక విషయం జ్ఞాపకానికి వచ్చింది. వినాశే బహవో దోషాః జీవన్ భద్రాణి పశ్యతి అన్నారు. నేను అనుకుంటున్నాను, ఇవాళ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులలో ప్రతి చోట సుందరకాండ చెప్పబడాలి, ప్రతి చోట వినపడాలి. భర్త దైవం లాంటివాడు, అందుకే మాయ తొలగిపోయింది, ఈశ్వరుడిలో కలిసిపోయామని చెప్పడానికి తెరడ్డు పెట్టి తెర తీస్తారు. ఆ భర్త ఒక్క మాట అంటే భార్య మీద ఇంధనం పోసుకొని అంటించుకోవడం, పిల్లల్ని చంపి తల్లి చచ్చిపోవడం, గురువుగారు ఒక మాట అన్నారని చెప్పి పిల్లలు చచ్చిపోవడం, ఒక పరీక్షలో మార్కులు తక్కువ వచ్చాయని ఉరిపోసుకోవడం, 4 అప్పులు చేసి తీరలేదని పురుగుల మందు తాగడం. ఏమిటి దౌర్భాగ్యం ఈ జాతికి? రామాయణం పుట్టిన జాతి, సుందరకాండ పుట్టిన జాతిలో ఇన్ని ఆత్మహత్యల? పరిస్థితులను ఎదుర్కొనగలిగినటువంటి సత్తా పొందడం నేర్పింది తప్ప వాంగ్మయం పరిస్థితులకు లొంగిపోయి చావడం నేర్పిన జాతి కాదు ఈ జాతి. అందుకే హనుమ అంటారు, వినాశే బహవో దోషాః జీవన్ భద్రాణి పశ్యతి. సుందరకాండలో 1కి 10 మాటలు వస్తుంది మారి మారి ఈ విషయం. ఎవడు తనంత తాను శరీరాన్ని పడగొట్టేసుకుంటాడో, ఎవడు చచ్చిపోతాడో వాడు సాధించేది శూన్యం. పైగా మహాపాతకం. పరమేశ్వరుడిచ్చిన శరీరాన్ని పరమేశ్వరుడు పడగొట్టక ముందు తాను పడగొట్టుకున్నాడు కనుక ఉగ్రభూతమై విరలాడుతుండాలి. ఆ స్థితి కలగకూడదు. జీవన్ భద్రాణి పశ్యతి. బ్రతికున్నవాడు, ఉత్సాహాన్ని పొందినవాడు, భగవంతుణ్ణి నమ్మినవాడు ఎప్పటికైనా శుభవార్త విని తీరుతాడు. కాబట్టి నేను మరణించను, నేను మళ్ళీ సీతమ్మ గురించి అన్వేషిస్తాను. ఎంతకాలం అన్వేషిస్తాను? కనపడే వరకు అన్వేషిస్తాను. ఆవిడ ఎప్పుడో అప్పటికి కనపడుతుంది, ఆవిడ కనపడే వరకు అన్వేషిస్తాను. ఆవిడ కనపడకపోతే ఉత్సాహపూరితమైన అన్వేషణ యందు పడిపోతాను తప్ప నిరుత్సాహంగా సీతమ్మ కనపడలేదన్న బెంగతో నా అంత నేనుగా శరీరాన్ని పడగొట్టను. ఇది ఈశ్వర కృప. మనిషిని గడప మీద ఉన్నవాణ్ణి బయటికి వెళ్ళిపోకుండా లోపలే ఉండేటట్టు చెయ్యగలిగినది అంటే అంతరాత్మ ప్రబోధం. లోపల నుంచి ఆ ప్రబోధం మళ్ళీ ఎందుకు అలా వస్తుంది అంటే కేవలం భగవంతుని యొక్క అనుగ్రహం చేతనే వస్తుంది. కారాగారాల్లో ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళని అనుకుంటున్నారా? కేవలం జీవితంలో ఒక్కసారి ఆవేశపూరితంగా ఆలోచించినప్పుడు వచ్చిన నిర్ణయాలు అమలు చేసి జీవితాంతం బాధపడుతూ ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ సందర్భంలో వాళ్ళు అలా ఆలోచించకుండా ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాలతో ఉండగలిగేవారు. భగవత్ కృప తప్పు చేసే ముందు తప్పు చెయ్యకుండా ఆలోచనని మార్చగలగాలి. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, మనసులోని నిర్ణయము తర్వాతే కర్మాచరణం ఉంటుంది. మనసు నిర్ణయం చేయకుండా కర్మ ఉండదు. సంకల్పము మనసులో పుడుతుంది మొట్టమొదట. అసలు ఇక్కడ సుందరకాండ చెప్దాం అన్న సంకల్పం నాకు కలగలేదనుకోండి, అసలు సుందరకాండని చెప్పడం అన్నది జరగదు. ఒకసారి సుందరకాండ చెప్పాలన్న సంకల్పం మనసులో జనించింది కాబట్టి అది కార్యరూపం దాలుస్తోంది. ఇప్పుడు మనసులో పుట్టనది కర్మగా రాదు. మనసులో పుట్టేటటువంటిది మంచి వైపుకి తిరగాలంటే, మనుష్యుడిగా పుట్టినవాడికి ఉద్వేగం ఉండకుండా ఉండదు. రజోగుణ తమో గుణాలు ఉంటాయి. మనందరం శుద్ధసత్వంలోకి వెళ్ళిపోయిన వాళ్ళం ఏం కాదు. కానీ ఆవేశపూరితమైన ఆలోచన యందు ప్రమాదకరమైన నిర్ణయం జరిగేటటువంటి పరిస్థితులలో బుద్ధిని ప్రచోదనం చేసి అటువంటి నిర్ణయం చేసుకోకుండా మంచి వైపుకు మళ్ళీ మళ్ళీ ఉంచుకోగలిగిన స్థితి దేని వలన కలుగుతుంది అంటే భగవద్భక్తి వలన కలుగుతుంది. అందుకు వెళతారు దేవాలయానికి. అవసరం ఉంటే దేవాలయం కాదు, దేవాలయం గుండెకై. అవసరం ఉన్నా లేకపోయినా రోజు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి నమస్కరిస్తారు. ఏమో ఈరోజు సాయంకాలం నువ్వే ఉద్వేగపడబోతున్నావో, ఇప్పుడు బాగున్నావు, సాయంకాలం నీ పరిస్థితి ఏమిటో. ఆ ఉద్వేగపడవలసిన క్షణం వచ్చినప్పుడు ఉద్వేగపడకుండా ఆపగలిగినటువంటి స్థితి ఆ ఈశ్వర కృప వలననే రావాలి. కాబట్టి ఇప్పుడు ఆయనకు ఆలోచన వచ్చింది, నేను మరణించను, నేను సీతాన్వేషణం చేస్తాననుకున్నారు.
అని ఒక్కసారి జ్ఞాపకానికి వచ్చింది. బయలుదేరే ముందు నమస్కారం చేశాను. ఆ బయలుదేరే ముందు సూర్యభగవానుడు మా గురువు గారికి నమస్కరించాను, అలాగే ఇంద్రుడికి నమస్కారం చేశాను, అలాగే నా తండ్రి వాయుదేవుడికి నమస్కరించాను, సర్వభూతకోటికి నమస్కరించాను. కానీ నేను ఏ తల్లిని అన్వేషించడానికి బయలుదేరుతున్నానో అసలు ఆ తల్లికి నమస్కారం చేసి అమ్మా అనుగ్రహించన్న మాట నేను అడగలేదు. ఇది సనాతన ధర్మమునందు జీవం. నేను వెతుకుతాను పట్టుకోగలను అన్నప్పుడు తన ప్రయత్నం చేత దొరికేదైతే దానికి ఓ మార్గం ఉందని గుర్తు. అది కాదు మార్గం. మన కర్మల చేత ప్రీతి చెంది పరమేశ్వరుడు దర్శనమివ్వాలి. ఆ ప్రీతి చెందడానికి చిత్తశుద్ధి కారణం, భక్తి కారణం. తిన్నళ్ళను అనుగ్రహించవచ్చు, ఏనుగును అనుగ్రహించవచ్చు, సాలెపురుగును అనుగ్రహించవచ్చు. బంగారు తులసి దళాలతో పూజ చేస్తున్నానని అహంకరించిన తొండమాన్ చక్రవర్తిని వెంకటేశ్వరుడు అంత దూరంలో పెట్టి బుద్ధి చెప్పాడు. అహంకారం కించిత్ మిగిలిన నా అంత వాణ్ణి నేను ఇది చేస్తున్నాను అనుకున్న వాడికి ఈశ్వర అనుగ్రహం ఉండదు. నేను ఇది చెయ్యడం ఏమిటి, నా చేత చేయించుకున్నాడు వాడు, నా జన్మని ధన్యం చేశాడని ఎవడన్నాడో వాడి పట్ల ఆయన సంతోషం పొందుతాడు. పటకారని చేయి పట్టుకోవాలి కానీ చేతిని పటకార ఎప్పుడూ పట్టుకోలేదు, పట్టుకోకూడదు కూడా. అలా సాధ్యం కాదు. చేయి పటకారిని పట్టుకుంటేనే గిన్నెని దింపుతుంది. నేను ఒక్కసారి చెయ్యి పట్టుకుంటానంటే పాలగిన్నె కింద పడిపోతుంది. మనం పరమేశ్వరుడి చేత పట్టబడాలి. ఆయన నన్ను ఉపకరణంగా స్వీకరిస్తే నా జన్మకి ధన్యత. అది తెలుసున్న మహాపురుషులు తరించిపోయారు. పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నీ పలికిన భవహరమగునట, పలికెద వేరొండుగాథ పలుకగనేలా అన్నారు పోతన గారు. పలికెడిది భాగవతమట, భాగవతం చెప్తున్నాను. పలికించెడివాడు రామభద్రుండట, పలికిస్తున్నవాడు రామచంద్ర ప్రభువు. ఈ శరీరంతోనే ఎందుకు పలికిస్తున్నాడు? ఆయన అనుగ్రహించాడు. నువ్వు ఎన్నో జన్మలలో చేసుకున్న పాపాలు తీసేద్దాం అనుకుంటున్నాను, నీతో చెప్పించి కాల్చేస్తాను వాటిని, అందుకు నీ చెప్పు అన్నాడు అని నన్ను ఉపకరణంగా పెట్టుకుని వాడు మాట్లాడుతున్నాడు. సుందరకాండ అంతమందికి వినపడ్డానికి కారణం నేనే చెప్పానని ఈ మైక్ అందనుకోండి, మీరందరూ ఏమంటారు? బుద్ధిహీనురాలా నువ్వు కాదే, కోటేశ్వరరావు చెప్తే నీలోంచి వినపడిందంటారు. నా ముందు ఈ మైక్ ఎటువంటిదో రామచంద్రమూర్తి ముందు నేను అటువంటి వాడిని. లోపల నుంచి వాడు పలికితే ఇది మైకు, దీనికి ఇది మైకు తప్ప ఇది తనంత తానుగా ఇది ఎలా మాట్లాడలేదో తనంత తానుగా ఇది కూడా అలా మాట్లాడలేదు. సుందరకాండ పలికించి ఇది ధన్యం అయినట్టే సుందరకాండ పలికి ఇది ధన్యం అవుతోంది. లోపల నుంచి వాడు పలికించి ధన్యం చేస్తున్నాడు. వాడి అనుగ్రహం చేత వాడి దర్శనం అవ్వాలి తప్ప మన ప్రయత్నం చేత వాడు లొంగేవాడు కాడు. అది ఈశ్వరుని యొక్క శక్తి అంటే. అప్పుడు ఆయన దేనికి లొంగుతాడు అని మీరు అడిగారు అనుకోండి, అది చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. దీనికి లొంగిపోతాడండి ఈశ్వరుడని చెప్పడం ఎప్పుడూ సాధ్యం కాదు. నేను ఏమి చెయ్యగలనయా ఈశ్వరా అన్నవాడిని హత్తుకోవచ్చు. ఆ భక్తి ఉన్ననాడు హత్తుకుంటాడు. శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేషు పూజింతునో నా శీలం వణువైన మేరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాస హాసములచే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు దూర్జటి. నాకేముంది ఈశ్వర, నేను ఎప్పుడు శ్రీశైలం కూడా వెళ్ళలేదు. కానీ మీరు నన్ను అనుగ్రహించాలనుకుంటే ఇది చేయలేదు కాబట్టి ఎందుకు అనుగ్రహించేవని నిన్ను అడిగేవాడు ఎవడైనా ఉన్నాడా అని అడిగాడు. లేడుగా ఈశ్వరుడివి, నువ్వు అనుగ్రహించాలనుకుంటే అనుగ్రహించు, నేనేం చేయలేదని నీకు చెప్పుకుంటున్నానన్నాడు. అనుగ్రహించాలా? శ్రీకాళహస్తి క్షేత్రంలో గడప దాటగానే దూర్జటి ఇప్పటికే ఆ భూమిలో పడుకుని ఉంటాడు. ఏ మార్గము మనకి ప్రచోదనం కాలేదో, ఎక్కడ దారి తెప్పామో అక్కడ భక్తి దిద్దుతుంది, ఈశ్వరుడు దిద్దుతాడు దాన్ని. ఒక్కసారి ఆలోచన వచ్చింది, అమ్మా జనక మహారాజు గారు నిన్ను కూతురుగా పొందుదామని యజ్ఞం చేస్తే నువ్వు లభించావా? కాదు, యజ్ఞం చేద్దామని భూమిని దున్నాడు, జనకుడిని అనుగ్రహించాలని నువ్వు బయటికి వచ్చావు. ఉద్ధిత, భూమిలోంచి బయటకు వచ్చి జనకుడికి కూతురువై జానకి అని పేరు పెట్టుకుని జనకుడిని అనుగ్రహించావు. ఒకనాడు కాత్యాయన మహర్షిని అనుగ్రహించావు, కాత్యాయని వయ్యావు. ఒకనాడు దక్ష ప్రజాపతిని అనుగ్రహించావు, దాక్షాయని వయ్యావు. ఒకనాడు దక్షిణ దేశంలో మలయధ్వజుణ్ణి అనుగ్రహించావు, మీనాక్షి పరదేవత వయ్యావు. ఒకనొకనాడు
ఆకాశరాజు గారిని అనుగ్రహించావు, పద్మావతీదేవిగా వచ్చావు. అమ్మా, నువ్వు అనుగ్రహించిన నాడు నువ్వు దర్శనమివ్వాలి తప్ప నేను ప్రయత్నించానని నువ్వు లొంగి దర్శనమిస్తావా? అందుకనే అమ్మా ఇప్పుడు నీకు నమస్కరిస్తున్నాను, నువ్వు నాకు కనపడాలమ్మా, నేను నిన్ను వెతికి పట్టుకోలేను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అగ్నికి నమస్కారం, పాశహస్తుడైనటువంటి వరుణుడికి నమస్కారం, ఇంద్రుడికి నమస్కారం, పశుపతికి నమస్కారం, మహాదేవుడికి నమస్కారం, వాయువుకి నమస్కారం, సమస్త భూతకోటికి నమస్కారం. నా బుద్ధిని సక్రమంగా ప్రచోదనం చేసి సీతమ్మ తల్లి యొక్క దర్శనము ఆమె నాకు అనుగ్రహించేటట్లుగా నా బుద్ధులు ప్రచోదనము చేయబడుగాక అని శరణాగతి చేసి నమస్కరించారు. ఈ పాదాలలో తిమ్మిర్ల సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఆహారంలో కొంచెం ఆకుకూరలు పళ్ళు కాస్త ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఆకుకూరల ద్వారా పళ్ళ ద్వారా కూడా కొంచెం విటమిన్లు అవన్నీ బాగా అంది నరాలు చక్కగా పనిచేయడానికి అలాగే తిమ్మిరి తగ్గడానికి బాగా తోడ్పడతాయి. మనం తయారు చేసుకున్నటువంటి ఔషధంలో ఏమేమి మూలికలు కావాలో ఇందాక చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆ మూలికలతోటి ఔషధం తయారు చేసుకుంది మనకి ఇంకా కావాల్సినటువంటిది ఏంటంటే ఆవు పాలు. ఈ ఆవు పాలు కూడా తిమ్మిరి తగ్గడానికి బాగా తోడ్పడతాయి. ఆవు పాలని సుమారుగా ఒక 800 మిల్లీలీటర్ల పరిమాణంలో తీసుకుని మనం ఇందాక తీసుకున్న అశ్వగంధ బలావేర్లతోటి కలుపుకోండి. ఆ తర్వాత ఇందులో మనం తైలాన్ని కూడా కలుపుకోవాలి. నువ్వుల నూనె అంటే వాత దోషాన్ని బాగా తగ్గించి తిమ్మిర్ల సమస్య తగ్గడానికి బాగా తోడ్పడుతుంది. నువ్వుల నూనెని ఒక 200 మిల్లీలీటర్ల పరిమాణంలో తీసుకోండి. ఈ 200 మిల్లీలీటర్ల నువ్వుల నూనె, పాలు, అశ్వగంధ, బల అన్నింటినీ బాగా కలిపేసి పొయ్యి మీద పెట్టి అంటే ఒక మందంగా ఉండేటువంటి గిన్నెలో పోసుకుని పెట్టి ఉంచి సన్నటి మంట మీద నూనె మాత్రమే మిగిలేంత వరకు బాగా కాచుకోవాలి. అలా నూనె మాత్రమే మిగిలిన తర్వాత దాన్ని తీసుకుని వడపోసి చల్లారిన తర్వాత ఒక సీసాలో పోసి ఉంచుకోండి. దీన్ని ఏం చేయాలంటే ఈ తిమ్మిర్ల సమస్య ఉన్నటువంటి వాళ్ళు కొంచెం ఎక్కువ పరిమాణంలోనే ఈ నూనెని తీసుకుని పాదాలకు మృదువుగా మసాజ్ చేసుకుని ఒక అరగంట తర్వాత ఒక పళ్ళెంలో కానీ ఒక టబ్బులో కానీ వేడి నీళ్లు పోసుకొని పాదాలను అందులో ఒక 5 నిమిషాల పాటు ఉంచుకుంటూ ఉండాలి. ఈ విధంగా రోజు చేస్తున్నట్టయితే కనుక ఈ తిమ్మిర్ల సమస్యను తగ్గించుకొని మళ్ళీ స్పర్శ మామూలుగా ఉండడానికి ఈ ఔషధం బాగా సహాయపడుతుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన రత్నధారణ ప్రయోజనాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రరీత్యా నవగ్రహాలు దోషయుక్తమై ఉన్నటువంటి తరుణంలో నవగ్రహాలకు సంబంధించిన నవరత్నాలను ధారణ చేయటం ద్వారా నవగ్రహ దోషాలను తొలగింపజేసుకోవచ్చని రత్నశాస్త్రంలో వర్ణించడం జరిగింది. నవరత్నాలను ధారణ చేయలేని సమయంలో నవరత్నాలకు సంబంధించిన ఉపరత్నాలను ధారణ చేయటం ద్వారా కూడా నవరత్న ధారణ వల్ల కలిగే అన్ని రకాలైన ప్రయోజనాలను పొందవచ్చని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. బుధగ్రహం దోషయుక్తమై ఉన్నటువంటి తరుణంలో బుధుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి పచ్చకు ఉపరత్నమైనటువంటి గరుడ పచ్చను ధారణ చేయాలని రత్నశాస్త్రంలో వర్ణించడం జరిగింది. ఆంగ్ల పరిభాషలో ఈ గరుడ పచ్చనే బెరిల్ అనే పేరుతో పిలుస్తారు. గరుడ పచ్చను మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే గరుడ పచ్చను వివిధ కోణాలలో మనం చూసినప్పుడు ఒకవైపు రంగు లేకుండా మరొక వైపు నీలం రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి గరుడ పచ్చలు పూర్తిగా పసుపు రంగులో కానీ లేదా పూర్తిగా బంగారు రంగులో కానీ లేదా బంగారపు రంగు పసుపు రంగు ఈ 2 రంగులు కలిసిన రంగులో కానీ మనకు లభ్యపడుతూ ఉంటాయి. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి గరుడ పచ్చలు స్వచ్ఛంగా ఎలాంటి రంగు లేకుండా కూడా మనకు దర్శనమిస్తూ ఉంటాయి. గరుడ పచ్చలో మాంగనీస్ ఉండటం వల్ల ఒక్కొక్కసారి గులాబీ రంగులో కానీ కెంపు రంగులో కానీ వెలిసిపోయినటువంటి ఎరుపు రంగులో కానీ ఊదా రంగులో కానీ మనకు లభిస్తూ ఉంటాయి. గరుడ పచ్చ ఏ రంగులో లభించినప్పటికీ దాన్ని ధారణ చేయటం ద్వారా బుధగ్రహ సంబంధమైనటువంటి అన్ని రకాలైన దోషాలను తొలగింపజేసుకొని బుధుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవచ్చు. మరి గరుడ పచ్చ ధారణ వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి? ఈ విషయాన్ని పరిశీలించినట్లయితే
గరుడ పచ్చను ఎవరైతే ధారణ చేస్తారో వాళ్ళు జ్ఞాపక శక్తిని పెంపొందింపజేసుకోవచ్చు. జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్నవారు గరుడ పచ్చ ధారణ ద్వారా చక్కటి జ్ఞాపక శక్తిని పెంపొందింపజేసుకొని సర్వకార్యాలలో విజయాన్ని సాధించవచ్చు. వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా వస్తున్నటువంటి తరుణంలో వ్యాపారంలో వృద్ధి కోసం, వ్యాపారంలో బాగా లాభాలు రావటానికి కూడా గరుడ పచ్చ ధారణ ఎంతగానో సహకరిస్తుంది. అదేవిధంగా ఆర్థిక రంగంలో, రసాయనిక రంగంలో, వ్యాపార రంగంలో, గణిత విద్యలలో విశేషంగా రాణించడానికి కూడా గరుడ పచ్చ ధారణ ఎంతగానో సహకరిస్తుంది. ఏ విషయాన్నైనా సరే విశ్లేషించి ఆలోచించగలిగినటువంటి చతురత, బుద్ధి సామర్థ్యత పెంపొందింపజేసుకోవటానికి కూడా గరుడ పచ్చ ధారణ ఎంతగానో ఉపకరిస్తుంది. బంధువర్గంలో మేనమామ యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలను పొందటానికి, మేనమామ ద్వారా ధన సమృద్ధిని పెంపొందింపజేసుకోవటానికి కూడా గరుడ పచ్చ ధారణ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆరోగ్యపరంగా నరాల బలహీనత, పచ్చకామెర్లు, దృష్టి దోషము, స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాధులను నివారింపజేసేటటువంటి శక్తి గరుడ పచ్చకు ఉందని చెప్పి కూడా రత్నశాస్త్రంలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా చదువుకున్న విద్యలలో విశేషంగా రాణించటానికి, జీవితంలో అభివృద్ధి త్వరగా జరగటానికి కూడా గరుడ పచ్చ ధారణ ఎంతగానో ఉపయోగపడుతుంది. మొట్టమొదటిసారిగా గరుడ పచ్చను ధారణ చేయాలని భావించినటువంటి తరుణంలో ఏదైనా బుధవారం నాడు విష్ణుమూర్తి ఆలయంలో లేదా గణపతి ఆలయంలో విష్ణుమూర్తికి కానీ గణపతికి కానీ అర్చన చేయించి, గణపతి పూజలో కానీ విష్ణుమూర్తి పూజలో కానీ గరుడ పచ్చను ఉంచి ఆ తర్వాత ధారణ చేసినట్లయితే గరుడ పచ్చ ధారణ వల్ల కలిగే అన్ని రకాలైన ప్రయోజనాలను పరిపూర్ణంగా పొందవచ్చని చెప్పి శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా గరుడ పచ్చను మనం ధారణ చేసే సమయంలో ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని కానీ, ఓం గం గణపతయే నమః అనేటటువంటి మంత్రాన్ని కానీ 108 సార్లు జపించి గరుడ పచ్చ ధారణ చేసినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. జ్యోతిష శాస్త్రరీత్యా ఆశ్లేష నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, రేవతి నక్షత్రాలలో జన్మించిన వారు గరుడ పచ్చ ధారణ చేసినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. సంఖ్యాశాస్త్ర రీత్యా అదృష్ట సంఖ్య 5గా కలిగిన వారు గరుడ పచ్చ ధారణ చేసినట్లయితే బుధుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే జ్యోతిష శాస్త్రరీత్యా బుధ మహాదశ జరుగుతున్నప్పుడు కానీ, బుధుడి యొక్క అంతర్దశ జరుగుతున్నప్పుడు కానీ, జాతక చక్రంలో 6, 8, 12 స్థానాలలో బుధుడు ఉన్నప్పుడు కానీ, లేదా సప్తమాధిపతి అయినటువంటి బుధుడు నీచ క్షేత్రాలలో ఉన్నప్పుడు కానీ గరుడ పచ్చ ధారణ చేసినట్లయితే బుధుడికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందటానికి, సమస్త బుధగ్రహ సంబంధమైనటువంటి దోషాలను తొలగింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇంకా రత్నధారణకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలను గురించి వచ్చే బుధవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికను తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన కళలు, వాటి ప్రభావాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో కాలసర్పాన్ని ఎలా తెలుసుకోవాలి, కాలసర్ప దోష నివారణ ఏ విధంగా చేసుకోవాలి, కాలసర్పం అంటే ఏంటి, ఈ రాహుగ్రహానికి కాలసర్పం అనే పేరు ఎలా వచ్చింది, ఎందువల్ల వచ్చింది, రాజా రాష్ట్రకృతం పాపం, ప్రధానంగా ఛాయాగ్రహౌత విజ్ఞేయ రాహుకేతుర్నదోషకృత్. మామూలుగా అయితే అసలు అవి ఛాయాగ్రహాలు, వాటికి గ్రహదోషాలు, గ్రహస్థానాలు, దశ స్వరూపాలు ఇవన్నీ కూడా జ్యోతిష ఆరంభకాలంలో చెప్పబడలేదు. అయితే రాహుదోషము, కేతుదోషము సాధారణంగా ఏ రాశిలో ఉంటే ఆ రాశికి సంబంధించినటువంటి ఆధిపత్యాలని పొంది వాళ్ళు ఇస్తారని, ఏ గ్రహంతో కూడి ఉంటే ఆ గ్రహంలాగానే వీళ్ళు ఇస్తారని, అవి ఛాయాగ్రహాలని. కుజవత్ కేతు శనివత్ రాహు అని, శనివత్ రాహు, శని వలె రాహువు ప్రదర్శిస్తాడు, ఫలితాలని ఫలదానం చేస్తాడని చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి గృహ్ణాతి గతి విశేషానుగ్రహ అని చెబుతోంది శాస్త్రం. మేషాదిగా 12 రాశులలో గ్రహ సంచారం చేయటం ద్వారా లభ్యమయ్యేటటువంటి పూర్వజన్మకృత శుభాశుభ పాప విశేషాన్ని గృహ్ణాతి గ్రహించి గతి విశేషాన్ని, గతి విశేష లక్షణముల ద్వారా, గతి విశేష లక్షణములంటే శీఘ్రగతి, మందగతి, వక్రగతి, అలాగే రుజుగతి, గ్రహాణం అష్టదాగతి,
8 విధాలుగా ఉన్నటువంటి గతుల విశేషము, గ్రహముల యొక్క శుభాశుభ స్థాన ఫలములు, భావఫలములు, కేంద్రకోణ ఉచ్చాది బలములు, వీటన్నిటి యొక్క విశేషములను గ్రహించి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి గృహ్ణాతి దాని పేరు గ్రహము అని మనం చెప్పుకున్నాం. ఈ గ్రహములలో రాహుకి ప్రత్యేకత ఎందుకున్నది? రాహువు ఎక్కడెక్కడుంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు? రాహుకి పాతకం అనేటటువంటి ప్రభావం ఎందుకున్నది అంటే పూర్వజన్మకృత సంబంధమైనటువంటి సర్పవశాత్ సర్పదోషవశాత్ ఏర్పడ్డటువంటి దోషములని రాహు రూపంలో ఇస్తారు. భ్రమ, మాయ, అలాగే మానవులకి ఏర్పడేటటువంటి సప్తవ్యసనములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాహుకేతుల ద్వారా, వ్యామోహం అంతా రాహుకేతుల ద్వారా, పరిశోధనాత్మక పరిశీలనాత్మకమైనటువంటి శక్తి కూడా రాహుకేతుల ద్వారానే మనం స్వీకరిస్తూ ఉంటాం. రాహుకేతుల మధ్యలో గ్రహాలు ఉన్నప్పుడు కాలసర్పం అంటాం. అలాగే దీన్ని నాగదోషం అంటాం. 2 ప్రధానమైనటువంటి పదాలతో మనం ప్రయోగిస్తాం. నాగశబ్దం, నాగదోషం. జాతకంలో నాగదోషం ఉన్నది అంటే కాల విలంబం, కాలం ఆగిపోతుంది, కాలాన్ని ఆపేస్తారు, వాళ్ళు కాలాన్ని బంధిస్తారు. కాలసర్పం అంటే కాలం వాళ్ళ వశమై ఉంటుంది. విష్ణు వశమై ఉన్నటువంటి కాలం కాస్త రాహు యొక్క ప్రభావం చేత, రాహు మాయలో ఉండటం వల్ల, రాహు దోషం వల్ల అనుమానాస్పదమైనటువంటి ఆలోచనలు మళ్ళా వచ్చి మానసిక దోషాలకి మూలమైపోతూ ఉంటుంది. ఈ దోషాలన్నీ కూడా తొలగాలంటే ఖచ్చితంగా మనం రాహుకేతుల యొక్క ధ్యానం తప్పనిసరిగా చేసుకోవాలి. ముఖ్యంగా జన్మస్థానంలో రాహు ఉన్నప్పుడు మానసిక దోషాలు విశేషంగా ఉంటాయి. ఎవరైనా సరే అవమానిస్తే ఆ అవమానాన్ని ప్రతీకార రూపంలో తీర్చుకోవటానికి, ఉగ్రవాద రూపంలో, తీవ్రవాద రూపంలో, వాళ్ళని అవమానించాలి అనేటటువంటి రూపంలో ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే మేష ప్రభృతి కన్య వరకు ఆయన యొక్క ఆధీనంలో ఉంటాయి. రాహుకేతుల యొక్క ఆధీనంలో మేష ప్రభృతి కన్య వరకు రాహు ఆధీనంలో ఉంటుంది. అలాగే మీనం ప్రభృతి కన్య వరకు కేతు ఆధీనంలో ఉంటుంది. ఇటు పక్కేమో కేతువాధీనం, ఇటు పక్కేమో రాహువాధీనం. కాలసర్పం ఎలా ఉంటుంది? మేషంలో రాహు ఉన్నారు, తులలో కేతు ఉన్నారు. అది ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? ఆ గ్రహాలన్నీ కనుక మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య వరకు కనుక ఉంటే ఇదంతా రాహుగ్రస్తం. ఈ రాహుగ్రస్తము అయినప్పుడు ఫలితములు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి, దోషభూయిష్టంగా ఉంటాయి, ఏ పనులు కావు. అసలు దైవం అంటే విరక్తిగా ఉంటుంది, భగవత్ చింతన ఉండదు, భగవద్భావం ఉండదు, ఆధ్యాత్మిక చింతన ఉండదు, వ్యతిరేక భావాలుంటాయి, మూర్ఖ లక్షణాలుంటాయి. ఇవన్నీ తొలగాలంటే ఈశ్వరారాధన తప్పనిసరిగా చేయాలి. అలాగే కాళీయ మర్దన స్తోత్రం చేయాలి. శ్రీకృష్ణ పరమాత్మ కాళీయ మర్దనాన్ని చేస్తున్నటువంటి ఆ దృశ్య స్వరూపాన్ని మనం చిత్రపటాన్ని దర్శిస్తూ ఉండాలి. అలాగే నాగుపాముల్ని కాళ్ళతో పట్టుకున్నటువంటి వైనతేయ స్వరూపం అంటే గరుత్మంత స్వరూపాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఇంకా ఎటువంటి దోష నివారణకై చేయవలసినటువంటి ప్రార్థనలు ఏ విధంగా ఉండాలో రేపటి సింహస్థ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. పొత్తి కడుపు తగ్గడం కోసం ఉపకరించే మయూరాసనం ఆచరణ విధానం. శారీరక వ్యాయామం లోపించడం వల్ల ఎక్కువసేపు కూర్చుని వృత్తి వ్యాపారాలు నిర్వహించే వారికి పొత్తి కడుపు పెరిగే అవకాశం ఉంది. అలాగే మహిళలకు ప్రసవానంతరం పొత్తి కడుపు అధికమవుతుంటుంది. ఈ పొత్తి కడుపు నివారణకు మయూరాసనం విశేషంగా ఉపకరిస్తుంది. నేలపై కూర్చొని 2 చేతులు ముందుకు చాపాలి. ఈ చేతుల్ని ఛాతికి తాకిస్తూ కాళ్ళు పైకి ఎత్తాలి. శరీర బరువంతా అరచేతుల మీద, కాళ్ల మీద ఉండాలి. ఈ మయూర ఆసనం వల్ల ఉదర కండరాలు పటిష్టవంతమవుతాయి. తద్వారా పొత్తి కడుపు క్రమేపీ తగ్గుముఖం పడుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. దిశల యొక్క ప్రభావరీత్యా ప్రతివారు కూడాను ఒక్కొక్క దిశలో వారి యొక్క గృహాల్ని నిర్మాణం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. రాజవీధి ఎటువైపు అయితే ఉంటుందో అటువైపే ఇంటి నిర్మాణం చేయటంలో చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగి జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది అనే విషయాన్ని మరొకసారి గుర్తు తెచ్చుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. రాజవీధి ఒకవైపు, సింహద్వారం మరొక వైపు పెట్టి నిర్మాణం చేసినట్లయితే అది ఎంత శ్రేయోదాయకమైనటువంటి ప్రభావాన్ని ఇవ్వదు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏది ఏమైనప్పటికీ దక్షిణ దిశ ప్రభావం
వాస్తుశాస్త్రంలో చాలా విశిష్టవంతమైనటువంటి తత్వాన్ని ప్రసాదిస్తుంది. ఈ దక్షిణ దిశకు అధిపతి కుజుడుగా ఉంటాడు. సహసిద్ధంగా కుజుడు అనగానే ధైర్య సాహసాలు అత్యధికంగా ఉంటాయి కుజతత్వానికి. అలాగే శక్తి, కోపం, ఉత్తేజం, శత్రు వివాదాలు, స్థిరాస్తి, భూమి మొదలైనటువంటి వాటి విషయాల్లో, కొనుగోలు చేసేటువంటి విషయాల్లో చక్కటి నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రభావాలు కలిగిన వాళ్ళుగా ఈ దక్షిణ దిశలో సింహద్వారం కలిగినటువంటి వారి యొక్క ప్రభావం అత్యధికంగా ఉంటుంది అని చెప్పేసి వాస్తుశాస్త్రం మనకు తెలియజేస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వాస్తును బట్టి ఈ దిశ ఒక్కొక్కసారి పదవి, ప్రతిష్ట, తండ్రి సుఖం, జీవితంలో అప్పుడప్పుడు కించిత్తు స్థిరత్వంలో తేడా కనిపించడం మొదలైనవి జరిగినప్పటికీ జీవితం గమ్యం అత్యధికంగానే ఉంటుంది. దక్షిణ దిశలో ఆరోగ్య సంబంధమైనటువంటి వ్యాపారాదులు, అంటే మెడికల్ షాప్స్ పెట్టినటువంటి వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు. దక్షిణ దిశలో ఆరోగ్య సంబంధమైనటువంటి వృత్తులు నిర్వహించేటువంటి వాళ్ళు కూడాను చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే దక్షిణం, పడమర రెండు వైపులా రోడ్డు ఉండి నైరుతి బిట్టుగా ఉన్న గృహంలో నివసించేటువంటి వాళ్ళు ఆ యొక్క యజమాని వర్గు దానికి గనక సరిపోయినట్లయితే, అంటే మొదటి అక్షరం ఆ నుంచి అంబహ వరకు ఉన్నటువంటి వాళ్ళు ఆ ఇంటిలో కనుక నివసించినట్లయితే తప్పనిసరిగా ఐశ్వర్యం పట్టి తీరుతుంది. వాళ్ళు అనేక గృహాలు కొనుగోలు చేసేటువంటి లక్షణం కలిగి ఉంటారు సుమా అని కూడా వాస్తుశాస్త్రరీత్యా చెప్పవచ్చు. దక్షిణ దిశను తక్కువగా అంచనా వేయటానికి వీల్లేదు. దక్షిణ అధిపతి కుజుడైనప్పటికీ, ధైర్య సాహసవంతమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ, స్థిరత్వ లక్షణాలు కలిగి స్థిరచరాస్తులు బాగా సంపాదించాలనే తపన, జిజ్ఞాస కలిగినటువంటి వాళ్ళుగా ఉండడానికి ఆస్కారం ఉంది. అందుచేత ఈ దక్షిణ దిశలో దోషం ఏ విధంగా ఉంటుంది? సహసిద్ధంగా దక్షిణ దిశలో నివాసం చేసేటువంటి వాళ్ళు ముందు భాగాన తప్పనిసరిగా అరుగులు కట్టుకోవాలి. ముందు భాగాన ఎత్తైన అరుగులు ఉండటం చాలా మంచిదండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ అరుగు అనేది ఎత్తుగా ఉంటుంది. లోపల ఉండేటువంటి ఆ యొక్క పునాది కన్నా ఇది ఎత్తులో ఉండటం కూడాను శ్రేయోదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది. అలాగే దక్షిణ దిక్కున గనక దోషాలు గనక ఉంటే ఎక్కువ కష్టాలు, మాట్లాడితే కోపం, వాడి సంగతి ఏదో చూస్తాను అనేటువంటి ప్రభావాలు ఎక్కువగా వస్తాయి. అన్నిటికన్నా మనిషి పతనం చెందేది కోపం వల్లనే. కోపం అత్యధికంగా ఉన్న వ్యక్తి త్వరగా పైకి రాలేడు కదా. ఆ కోపం ఎక్కువగా ఇస్తుంది. దక్షిణ దిశలో గనక వాస్తు దోషం గనక ఉన్నట్లయితే సోదరులతో వివాదం వస్తుంది. శత్రువుల దాడి చేయటం వల్ల చాలా విపత్కరమైన పరిస్థితులు వస్తాయి. అనారోగ్య లక్షణాలు కూడాను తరచూ వస్తూ ఉంటాయి. దక్షిణ దిశలో బరువు కట్టడం ఎత్తుగా ఉంచండి, అందుకే అరుగులు కట్టండి అన్నాం. అరుగు కనుక కట్టినట్లయితే చాలా విశిష్టవంతంగా ఆ దక్షిణ దిశకు మంచి బలం చేకూరుతుంది అని చెప్పవచ్చు. కుజ యంత్రాన్ని స్థాపించుకోవాలి. దక్షిణ దిశలో నివసించేటువంటి వాళ్ళు ఆంజనేయ స్వామి వారి యొక్క టైల్ నైరుతి మూల, దక్షిణ నైరుతి మూల కాంపౌండ్ వాళ్ళకి తప్పనిసరిగా తగిలించాలి. ఆంజనేయ స్వామి వారి యొక్క చక్కటి టైల్స్. అంతేకాకుండా వీళ్ళు ప్రతి మంగళవారం కూడాను తమ గృహంలో ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన హనుమాన్ ఉపాసనా తత్వం కలిగి ఉండాలి. హనుమత్ ఉపాసనా తత్వం దక్షిణ దిశలో నివసించేటువంటి యజమానికి గనక ఉన్నట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావంతో జీవించటానికి ఆస్కారం ఉంటుంది. వారి ఇంటికి రెండు వైపులా కూడాను ఆ యొక్క గోడలో, అంటే కాంపౌండ్ వాళ్ళకి ఎంట్రన్స్లో ఉన్నటువంటి ఆ తలుపులకి రెండు వైపులా కూడాను ఆంజనేయ స్వామి వారి యొక్క టైల్, శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క టైల్స్ అలా గనక అతికించినట్లయితే
సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావం కలిగి ఉంటారు సుమా. దక్షిణ దిశలో నివసించేటువంటి వ్యక్తులకు ఇది చాలా ఉపయుక్తం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణకు ఉపకరించే యోగాసనాలు ఏమిటో చూద్దాం. పొత్తికడుపు నివారణకు ధనురాసనం కూడా ఉపకరిస్తుంది. అలాగే పొత్తికడుపు అధికంగా పెరగడం రాబోయే అనారోగ్య సమస్యలకు సూచికగా చెబుతారు. ఈ పొత్తికడుపు పెరగడం వల్ల శారీరకంగా అసమతౌల్య స్థితి ఏర్పడుతుంది. జీర్ణ సంబంధ సమస్యలు, జీవనశైలికి సంబంధించిన సమస్యలు ఉత్పన్నమవుతాయి. పొత్తికడుపు తగ్గించుకోవడానికి ధనురాసనం ఉపయుక్తమవుతుంది. నేలపై బోర్లాగా పడుకుని కాళ్ళు వెనక్కి మడవాలి. కుడికాలిని కుడి చేత్తో, ఎడమకాలిని ఎడమ చేత్తో పట్టుకుని శరీరాన్ని ధనువులా వంచాలి. ఈ స్థితిలో పొత్తికడుపుపై శరీర బరువు ఉంటుంది. అలాగే తలని పైకెత్తి ముందు వైపునకు దృష్టి సారించాలి. ధనురాసనాన్ని నిత్యం సాధన చేయటం ద్వారా పెరిగిన పొత్తికడుపు త్వరితంగా తగ్గుతుంది.